తెలంగాణ ఎడ్సెట్ యొక్క నోటిఫికేషన్ వచ్చేసింది. అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో ఈ వీడియోలో మనం చాలా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తూ ఉంటారు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు. ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సి మీరు ఎడ్సెట్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే మన యొక్క యాప్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. మన యొక్క అప్లికేషన్లో మీకు లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ కంప్లీట్గా అవైలబుల్గా ఉంటాయి. ఓన్లీ 199కి మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. దీని యొక్క కాస్ట్ మనం చూసుకున్నట్టయితే 999 ఉంటుంది దీని యొక్క ప్రైస్. బట్ ఇప్పుడు మనం ఆఫర్లో 199కి మాత్రమే ఇస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి మన యొక్క అప్లికేషన్. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఎడ్సెట్ ప్రీవియస్ పేపర్స్ మీకు కంప్లీట్గా లాస్ట్ 5 year పేపర్స్ మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే. సో అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఓకే. సో టీజీ ఎడ్సెట్ 2025 అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇది మన యొక్క హోమ్ పేజ్లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఫీ పేమెంట్ చేయాలి. సో అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. మీకు అప్లికేషన్ యొక్క ఫీ పేమెంట్ కోసం పేజ్ ఓపెన్ అవుతుంది. దానికంటే ముందు ఒక పాపప్ వస్తుంది, అన్ని రెడీగా ఉన్నాయా, డీటెయిల్డ్గా నోటిఫికేషన్ చదివారా అని. ఎస్ పైన క్లిక్ చేస్తే మీకు ఫర్దర్గా అప్లికేషన్ ఫీ పే చేయడానికి ఇక్కడ ఇలా వస్తుంది. ఓకే. సో ఇక్కడ మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ అండ్ నంబర్ ఎంటర్ చేయాలి. ఓకే. మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే గ్రాడ్యుయేషన్ యొక్క హాల్ టికెట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. లైక్ బీకామ్, బీఎస్సీ ఏదైనా కానీ మీరు డిగ్రీ చేస్తుంటారు కదా, సో దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత క్యాండిడేట్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇవన్నీ కూడా మీ యొక్క ఎస్ఎస్సిలో ఎలా అయితే ఉన్నాయి కదా, సేమ్ అదే విధంగా ఉండాలి. చాలా స్టూడెంట్స్ క్యాండిడేట్ నేమ్లో మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, లైక్ స్పెల్లింగ్ అటు ఇటు వేసేస్తారు. సో అలా మీరు అస్సలు కూడా చేయొద్దు. డేట్ ఆఫ్ బర్త్లో కూడా మిస్టేక్ అస్సలు కూడా చేయొద్దు. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మొబైల్ నెంబర్లో మ్యాక్సిమంగా మీరు లైక్ ఎర్రర్స్ చేయరు, ఎందుకంటే ఇక్కడ ఓటీపీ వస్తుంది కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ అందరు కూడా ఇది కరెక్ట్గా ఫిల్ చేస్తారు. బట్ మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఓకే. సో దాని తర్వాత మీకు ఒక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, అది ఇవ్వాలి. ఓకే. సో దాని తర్వాత మెయిల్ ఐడి ఇవ్వాలి. ఓకే. సో మెయిల్ ఐడి కూడా జాగ్రత్తగా ఇవ్వండి. ఎలాంటి కూడా మీకు కమ్యూనికేషన్ చేయాలంటే అఫీషియల్స్ మనకి మెయిల్ ఐడి ద్వారానే చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెయిల్ ఐడిని జాగ్రత్తగా ఫిలప్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ. ఇక్కడ అస్సలు కూడా మిస్టేక్ చేయవద్దు, ఇది మళ్ళీ మీకు చేంజ్ కాదు. ఓకేనా. ఎగ్జామ్ కంటే ముందు అస్సలు ఇది చేంజ్ కాదు. కాబట్టి మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. చాలా స్టూడెంట్స్ ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటి అంటే బీసీ బి ఉంటే బీసీ డి కానీ, బీసీ బి ఉంటే డి కానీ, డి ఉంటే బి కానీ ఇలా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. జాగ్రత్తగా మీరు ఈ కేటగిరీలో ఉంటే జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలో కూడా చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వడం కాదు, కానీ ఇక్కడ పెట్టేటప్పుడు టిక్ చేసేటప్పుడు బై మిస్టేక్లో అలా పెట్టేస్తారు. బట్ మీరు జాగ్రత్తగా 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ అవ్వాలి. దాని తర్వాత మీరు ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అవుతే ఇక్కడ ఎస్ పెట్టాలి, నో అయితే నో పెట్టాలి. ఓకే. సో మ్యాక్సిమంగా నో ఉంటుంది కాబట్టి ఇక్కడ నో పెట్టేసి నెక్స్ట్ మీకు పేమెంట్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ పైన క్లిక్ చేసేస్తే మీకు ఇక్కడ ఫీ చూపిస్తుంది. ఓకే. సో మీరు ఎంత ఫీ పే చేయాలో ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ పైన క్లిక్ చేయగానే మీకు పేమెంట్ పేజ్కి వెళ్తుంది. పేమెంట్ చేసేయండి. మీరు ఎలా చేయాలనుకున్నారు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ఏదైనా సరే మీరు ఇక్కడ పేమెంట్ చేయవచ్చు. సో పేమెంట్ అయిపోగానే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇలా మీకు మీ యొక్క పేమెంట్ రెఫరెన్స్ ఐడి జనరేట్ అయిపోతుంది. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఎక్కడైనా రాసుకోవచ్చు, లేదంటే ల్యాప్టాప్లో అప్లై చేసుకుంటా ఉంటే మీరు ఫోటో తీసుకోవచ్చు, ల్యాప్టాప్లోనే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకే. సో ఇలా వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయాలి. కొన్నిసార్లు ఏమవుతుంది, ఇక్కడ నుంచి మీకు పేజ్ ఒక్కొక్కసారి లోడ్ అవ్వదు. సో మళ్ళీ అక్కడ నుంచి హోమ్ పేజ్కి వచ్చేసేయాలి. ఓకే. సో హోమ్ పేజ్కి వచ్చేసాక ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే. సో దానికంటే ముందు ఇంకా మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్ మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి తెలంగాణ ఎడ్సెట్ ఎగ్జామినేషన్కి. ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన మనం క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఒకవేళ మీకు రాలేదంటే ఇక్కడ మీ పేమెంట్ స్టేటస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. పేమెంట్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి పేమెంట్ స్టేటస్ చూడవచ్చు. ఇలా మీకు సక్సెస్ఫుల్ అని అయితే మీరు ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్కి ఇక్కడ క్లిక్ చేయవచ్చు. ఓకే. సో ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఇదే డీటెయిల్స్ అడుగుతుంది. ఎంటర్ చేసేసాక మీకు మీ యొక్క
డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, ఇక్కడ ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్ మనం ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ఇవ్వడానికి కుదరదు. ఓకే, సో దాని తర్వాత రేషన్ కార్డ్ నెంబర్, ఒకవేళ లేదంటే మీరు ఇలా బ్లాంక్గా వదిలేయచ్చు. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా అలా బ్లాంక్గా వదిలేయచ్చు. బట్ ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇలా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఆల్రెడీ మనం కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి చూపెట్టద్దు. ఓకే, సో దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇక్కడ నంబర్ ఎంటర్ చేయాలి. బట్ మీ దగ్గర లేదు అంటే దీన్ని మళ్ళీ బ్లాంక్గా ఇలా వదిలేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం కూడా అవ్వదు. ఓకే, సో దాని తర్వాత ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్కి బిలాంగ్ చేస్తే ఈడబ్ల్యూఎస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఎస్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మీకు ఈడబ్ల్యూఎస్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ అది కూడా లేకపోయినా కూడా మీరు తర్వాత సబ్మిట్ చేయవచ్చు. లేదంటే నో పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఏం బాక్స్ అక్కడ ఉండదు. ఓకే, సో దాని తర్వాత ఒకవేళ మీకు ఎలాంటి స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటే కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఎన్సీసీ ఉంటుంది, సిఏపి ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత లేదంటే మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్ అవుతే దాంట్లో కూడా మీకు ఏ కేటగిరీలో ఫాలో అవుతారో అది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క లోకల్ ఏరియా స్టేటస్. ఓకే, సో లోకల్ ఏరియా ఎక్కడ వస్తుంది, మనం తెలంగాణ వాళ్ళ అందరు కూడా మనం లోకల్ ఓయూలో పెట్టాలి. ఓకే, సో అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయితే మనకి అన్రిజర్వ్డ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, సో దాని తర్వాత మీకు మైనారిటీ స్టేటస్, ఒకవేళ మీరు ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ సిక్ కానీ ఇలాంటి మైనారిటీ కేటగిరీలో అయితే మైనారిటీ పైన క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ మీరు డ్రాప్ డౌన్లో మీరు మళ్ళీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లైక్ ముస్లిం, క్రిస్టియన్, సిక్, జైన్, ఇలా మీరు ఏ మైనారిటీ కేటగిరీ అది ఇక్కడ సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ ఎంత ఉంది అది సెలెక్ట్ చేయాలి. ఓకే, సో మ్యాక్సిమంగా అబవ్ 1 lakh అండ్ బిలో 2 lakhs ఉంటుంది అందరికీ కూడా. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకోండి. లేదు దానికంటే కూడా మీకు తక్కువ ఉంది అంటే బిలో 1 lakh ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు అంటే మీరు బ్లాంక్గా వదిలేయచ్చు. ఇది నాట్ ఏ మ్యాండేటరీ. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. ఓకే, సో ఇవి మీరు ఇలా బ్లాంక్గా వదిలేసినా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా అవ్వదు. బట్ మీ దగ్గర ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ ఇచ్చేసేయండి. ఏదైనా రీఫండ్ ఉంటే అప్పుడు మీకు దీంట్లో వస్తుంది. ఓకే, సో దాని తర్వాత హౌస్ నెంబర్. ఓకే, సో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. హౌస్ నెంబర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్ అండ్ పిన్ కోడ్. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఇచ్చేసాక ఆల్రెడీ మనం మొబైల్ నెంబర్ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ మళ్ళీ మెయిల్ ఐడి ఇక్కడ అడుగుతుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇంతకుముందు మనం ఇచ్చాం కదా, సేమ్ అదే మళ్ళీ ఇక్కడ ఇవ్వాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. లైక్ మీరు బీఏ చేశారా, బీఎస్సీ చేశారా, ఇంతకుముందు మనం ఇవ్వలేదు కదా, జస్ట్ అక్కడ హాల్ టికెట్ నెంబర్ మాత్రమే ఇచ్చాము. కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేసాము, మనం బీటెక్ చేసామా, బీకామ్, బీఎస్సీ, బీఎడ్, లైక్ బీసీఏ ఏది చేసామో అది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో దాని తర్వాత ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయితే ఇక్కడ అపియరింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. పర్సంటేజ్ మీకు అడగదు. లేదు మీరు ఆల్రెడీ పాస్డ్ అని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు పర్సంటేజ్ అడుగుతుంది, అప్పుడు ఎంటర్ చేయాలి. ఒకవేళ ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నారు లేదంటే బ్యాక్లాగ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ మీరు ఒకవేళ చదివారా లేదంటే డైరెక్ట్గా ఓపెన్ చేశారా ఇలా మనకి ఉంటుంది కదా. సో ఒకవేళ మీరు చదివి ఉంటే ఎస్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే మీరు ఇంగ్లీష్ మీడియంలో చదివారా, తెలుగు మీడియంలో చదివారా, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఇక్కడ కాదు, మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు డిగ్రీ ఎక్కడ ఏ మీడియంలో చదివారో అది సెలెక్ట్ చేయాలి. ఓకే, సో డిగ్రీ ఏ మీడియంలో చదివారో అది సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత ఎస్ఎస్సి మీరు రూరల్ ఏరియాలో చదివారా, అర్బన్లో చదివారా అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఈ రెండు కూడా మీకు మెమోలో అవైలబుల్గా ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్ కూడా మీకు మెమోలో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత ఇంటర్మీడియట్ మీరు ఇక్కడ ఎస్ పెట్టారు కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అడుగుతుంది. నో పెడితే ఇలా మీరు బ్లాంక్గా వదిలేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్లేస్ ఆఫ్ స్టడీ. ఓకే, ప్లేస్ ఆఫ్ స్టడీ ఎక్కడ, 6th క్లాస్ టు మనకి కంప్లీట్గా పీజీ ఒకవేళ చేసి ఉంటే లేదంటే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే కంప్లీట్గా మీరు ఏ డిస్టిక్లో చదివారో ఆ డిస్టిక్స్ అన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత మీడియం ఆఫ్ టెస్ట్, మీరు ఈ ఎడ్సెట్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంది కదా ఏ మీడియంలో రాయాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆర్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ, ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి 4 సెంటర్స్ మనం ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో నుంచి మనకి ఎక్కడైనా ఇక్కడ ఎగ్జామినేషన్ ఉంటుంది. లైక్ 4 సెంటర్స్ మీకు దగ్గరలో ఉన్న 4 సెంటర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సిబిటి ఎగ్జామినేషన్ ఉంది కాబట్టి చాలా తక్కువ సెంటర్స్ ఉంటాయి, మ్యాక్సిమంగా హైదరాబాద్లోనే ఉంటాయి. లేదంటే మీ డిస్టిక్లో ఏదైనా మంచి కాలేజ్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీ కానీ అలా ఉంటే దాంట్లో వేస్తారు. బట్ మ్యాక్సిమంగా హైదరాబాద్లో ఉంటుంది.
లేదంటే మంచి యూనివర్సిటీ కాలేజ్ ఉంటే అక్కడ కూడా మీకు సిబిటీ ఎగ్జామినేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ మీ డిస్ట్రిక్ట్స్లో ఉంటే ఆప్షన్ ఉంటే అది పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మీ యొక్క ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ 50 KB కంటే తక్కువలో ఉండాలి. ఓకే, సో 50 KB కంటే తక్కువలో ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి 30 KB కంటే తక్కువలో ఉండాలి. ఓకే, అప్పుడే ఇక్కడ అప్లోడ్ అవుతుంది. సో ఇది అప్లోడ్ చేసేసాక మనం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, అది టిక్ చేసేసి సేవ్ పైన క్లిక్ చేయండి. సేవ్ పైన క్లిక్ చేయగానే టెంపరరీ సేవ్ అయిపోయింది అని చూపిస్తుంది. దాని తర్వాత ఈ క్లోజ్డ్ బటన్ పైన ప్రెస్ చేసేస్తే మీకు కంప్లీట్గా ఒకసారి మీకు ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసాం కదా, అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. అన్నీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇలా యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ అని ఉంది కదా, సో ఇది ఇలా వచ్చేస్తుంది. ఇది మీరు నోట్ చేసి పెట్టుకోవాలి, మీ యొక్క అప్లికేషన్ నంబర్. ఎక్కడైనా ఫర్దర్గా ఇదే యూజ్ అవుతుంది కాబట్టి అప్లికేషన్ నంబర్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదంటే ఎక్కడ నోట్ చేసి పెట్టవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఇలా అయిపోతే మీకు కంప్లీట్ ప్రాసెస్ అయిపోయినట్టు. ఓకే, సో దాని తర్వాత మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మీరు మీ దగ్గర ఖచ్చితంగా మీ దగ్గర కంప్లీట్గా ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు, కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు కూడా మీతోనే ఉండాలి. ఓకే, ఒకవేళ మిస్ అవుతే మళ్ళీ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఎడ్సెట్ మంచిగా క్రాక్ చేయాలంటే మన యొక్క ప్రీవియస్ పేపర్స్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. యాప్లో అవైలబుల్గా ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా అయితే ఎడ్సెట్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, అదే విధంగా ఇవన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంకా మీరు ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్.